హాయ్, మీ దగ్గర కూడా ఓవర్ థింకింగ్ అనే కంపెనీ ఉందా? దానికి మీరే సీఈఓనా? ఓవర్ థింకింగ్ అంటే ఒకే ఆలోచనని మళ్ళీ మళ్ళీ రిపీట్ మోడ్లో ఆలోచిస్తూ బ్రెయిన్ని టార్చర్ చేయడం. సైకాలజీ ప్రకారం మన బ్రెయిన్ దానికి ఏదైనా హాని జరుగుతుందని అనిపించినప్పుడు చిన్న సిచ్యువేషన్ కూడా ఓవర్ అనలైజ్ చేసి చూపిస్తుంది. బట్ దానివల్ల జీరో మనశ్శాంతి, డబుల్ స్ట్రెస్. ఇప్పుడు చిన్న ట్రిక్ చూసేద్దాం. మీరు ఇలాంటి ఆలోచన లూప్లో స్ట్రక్ అయినప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ ఆలోచన వల్ల నాకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అని. అంతే, అది ఒక పాజ్ బటన్ లాగా ప్రెస్ చేసి మీకు చాలా రిలీఫ్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ ఓవర్ థింకింగ్ తగ్గించుకోవడానికి 3 టిప్స్ చూద్దాం. ఓవర్ థింకింగ్ అనిపించినా, అది మీకు క్లారిటీ రావట్లేదు అనిపించినా పేపర్ మీద రాసేసుకోండి. పేపర్ మీద పెన్నుతో రాయడం వల్ల మైండ్లో చాలా క్లారిటీ వస్తుంది. సెకండ్ వన్, యాక్షన్తో బ్రేక్ చేద్దాం దాన్ని. అంటే ఒక 5 మినిట్స్లో కంప్లీట్ అయ్యే ఏదో ఒక పని మొదలు పెట్టాలి. అంటే క్లీనింగ్ కానీ, ఒక 5 నిమిషాలు వాక్ చేసి రావడం కానీ, లేదా సింపుల్ కూర్చున్న చోటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ చేశారనుకోండి, ఆలోచనకి బ్రేక్ వస్తుంది. యాక్షన్ బ్రేక్స్ ద థాట్ సైకిల్. థర్డ్ వన్, వాట్ ఇఫ్. ఇప్పుడు నేను ఫెయిల్ అవుతే, ఒకవేళ నాకు సక్సెస్ రాకపోతే, ఒకవేళ నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే, ఇలా అనిపించింది అనుకోండి, ఆ స్క్రిప్ట్ని ఫ్లిప్ చేయండి. ఇన్ కేస్ నేను సక్సెస్ అవుతే అని దానికి రివర్స్లో క్వశ్చన్ వేయండి. అప్పుడు అది ఆటోమేటిక్గా కామ్ అయిపోతుంది. గుర్తుంచుకోండి, ఓవర్ థింకింగ్ అంటే ఒకే సీరియల్ ఎపిసోడ్ని 100 సార్లు రిపీట్ మోడ్లో చూడటం లాంటిది. దానివల్ల టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఓవర్ థింకింగ్ చేస్తున్నారన్నప్పుడు పాజ్ బటన్ ప్రెస్ చేసి యాక్షన్, థాట్ గుర్తుంచుకోండి. ఫాలో ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్. థ్యాంక్ యూ.